పల్సీనన్న గారికి ప్రత్యేక. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని కొరసపాడు మండలం మెదరమెట్ల గ్రామంలో అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో సెయింట్ ఆర్నాల్డ్స్ పాఠశాల విద్యార్థులతో సే నో టు డ్రగ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మల్లికార్జునరావు మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు బానిస జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ రమేష్, పాఠశాల ప్రిన్సిపల్ థామస్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా బ్లాక్ స్పాట్లను గుర్తించి కీలకమైన మలుపుల ప్రదేశాల్లో ఉపకార దర్పణాలను మత్తు పదార్థాలు సేవించడం అలవాటుగా మారింది. మరి ఈ అలవాటుని సమాజం నుంచి దూరాడి సమాజాన్ని ఈ డ్రగ్స్ని పారదోలడానికి మరి మన వంతు ప్రయత్నంగా సమాజంకి మనం సహాయకారిగా ఉండాలనే ఉద్దేశంతో మరి భారతదేశం యొక్క అభివృద్ధికి ఇట్లాంటివన్నీ కూడా నిరోధకాలుగా తయారైనాయి. కాబట్టి ఇవన్నీ కూడా సమాజం నుంచి పారదోలాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇట్లాంటి అవగాహన ర్యాలీలు ఏర్పాటు చేసి మన సమాజం నుంచి ఈ మత్తు పానీయాలు, మత్తు పదార్థాలకి సమాజం దూరం ఉండేటట్లుగా ఈ యొక్క ర్యాలీని కండక్ట్ చేశాము. అందరికీ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్న అందరికీ కూడా పత్రికా విలేకరులకు, స్టూడెంట్స్కు, అట్లానే గ్రామ ప్రజలందరికీ కూడా, పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇట్లాంటి జాడ్యాన్ని మన సమాజం నుంచి మనం అందరం కూడా కలిసికట్టుగా ఏకతాటిగా ఉండి దూరం చేయాలి. సమాజాన్ని సక్రంగా ఉండేటట్టు మనందరం కూడా కృషి చేయాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా